పూసాయమ్మా ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల మురిసింది మారెడాకు మెరిసింది మావిడాకు పొంగింది సిన్నవాగు ఇయ్యాల జగులద్దింది జిల్లెడాకు తడిసింది తమలపాకు కొండగాలి అడవిని పెయ్యాల అడవి పూలు పూసాయమ్మా ఎన్నెలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఆశలున్నాయి ఎన్నో ఊసులు పంచుకున్నాయి కలిసే తోడుగా బతికేలా గువ్వలు గూడు కట్టుకున్నాయి గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి కాలం కలిసే రావాలా ఈ అడవే మా ఊరు కారడవే కన్నూరు ఈ చెట్టు సేమలు మాకు చుట్టాలే మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లి మేరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనసుల బతుకుల్లో తొలిపొట్టు పొడవాల అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఇక ఆనందంతో పులకించేను ఈ నేల అవునమ్మా ఇంతకీ అమ్మగారు ఇంట్లో ఉన్నారా? మమ్మీ లేరు అంకుల్, అర్జెంట్ వర్క్ ఉంటే నిన్న నైట్ ఫ్లైట్ కి బ్యాంకాక్ వెళ్ళారు. ఓహో, అంటే మన పని మొదలైపోయిందన్నమాట. ఇంతకీ ఏ పని మీద వెళ్ళారో తెలుసమ్మా? ఈ అడవి వదిలి నువ్వెక్కడికి వెళ్ళకూడదు. ఈ అడవి వదిలి వెళ్ళకూడదా? ఆ సంజీవిని దొరికేంత వరకు మీరు వెళ్ళమన్నా వెళ్ళనరా? ఈ అడవికి కాబోయే కింగ్ వన్ అండ్ ఓన్లీ క్రిష్ అంటే కృష్ణ. నేనే లయన్, సింహం. సిరి ద లయనెస్, ఆడ సింహం. రమణ దొర రాట్. ఓ ఏంటి కోనంగాడికి ఎంత కోపమా? ఇంతకు ముందు ఎప్పుడు వీటికి ఎంత కోపం చూడలేదే. సర్లే, వీడితో మనకు గొడవ ఎందుకు, కానీ నేనే ఆలోచిస్తున్నానో ఆడనే చెప్పమందాం. కో వద్దులే. ఒరే, నేనేం ఆలోచిస్తున్నానో నీకు తెలుసన్నావు కదా, అయితే చెప్పు ఏంటది, దేని గురించో చెప్పరా. నేనెప్పుడన్నాను? అసలు ఎవరా నువ్వు? ఏంట్రా నీ గోల? నాది గోల ఏంటి? నాది గోల? ఎవరా నువ్వు? పెచ్చోళ్ళ ఉన్నావు. ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? మళ్ళీ ఒకసారి చెప్పమంటావా? నీది గోలే గోలే గోలే. రేయ్, నేనెవరో తెలుసా? గుర్తుపట్టావా? గుర్తొచ్చింది గుర్తొచ్చింది. చెప్పు. నువ్వు? నేను. చెప్పరా. నువ్వు చెప్పు. నువ్వు చెప్పరా. ఎవరా నువ్వు? అసలు నీకెందుకు చెప్పాలి? నేను ఎందాక నుంచి చూస్తున్నాను, ఓ తెగ గింజేసుకుంటున్నాను. అసలు ఏంట్రా నీ సమస్య? ఏంటి నేను గింజుకుంటున్నానా? ఏదో నేను చెట్టు కింద నిలబడి ఏదో ఆలోచించుకుంటుంటే మధ్యలో వచ్చి భయపెట్టి చివరికి నువ్వే ఎవడవరా అని అడుగుతావా? నీకు పిచ్చి బాగా ముదిరిపోయిందిరా. నాకు పిచ్చా? నాకెదిరా పిచ్చి. నీకు పిచ్చి, మీ అమ్మకి పిచ్చి, మీ అయ్యకి పిచ్చి, మీ గూడి వాళ్ళకి పిచ్చి, ఆఖరికి నీతో మాట్లాడుతున్నాడు కూడా పిచ్చారా? అబ్బా, ఇది మళ్ళీ మొదలుకొచ్చాడే. ఇప్పుడు నిన్ను వదిలించుకోవడం ఎలా? అచ్చి బాబోయ్,
ఇంకా కొద్దిసేపు ఆలోచిస్తే నేను చెప్తానని చెప్పి మళ్ళీ మొదలెడతాడు. వద్దులే, ఏదో విధంగా పంపేద్దాం. ఎక్కడ మాట్లాడుతుంటే ఎక్కడ సొత్తాబెట్టే? ఒరేయ్, నీ పేరేంట్రా? నా పేరా? నా పేరు ఒరేయ్, కొనగే కొనగే కొనగే. దెబ్బ గట్టిగా తగిలినట్టుకుంది అదొకే. రేయ్, అనుమయ్య, నేనెక్కడున్నానేంటి? అనుమయ్య, ఒళ్ళంతా నొప్పుల కింద, తలంతా భారం కింద, ఏదో అయినట్టుగా కొంచెం ఇబ్బందిగా ఉంది అనుమయ్య. ఏమైందంటావు? అదా ఏమో నాకేం తెలుసు, నీకే తెలియాలి. నేను ఇలా దాన్ని పోతుంటే నువ్వు ఇక్కడ పడిపోయి ఉన్నావురా. కంగారు పడి పరిగెత్తుకొచ్చాను నీకేమైందని. అలాగా, అది సరే గాని ఇంతకీ మన గూడి వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయినట్టు? అలా చూసి సానాకాలం అయింది కదా, కనిపించరేంటి? వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు, నువ్వే వెళ్ళావు. మత్తి సిమ్ముతో పోయి. సర్లే, వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. కానీ నువ్వేట్రా కొత్తగా మాట్లాడుతున్నావు? రోజు నన్ను పలకరించి వెళ్తావు కదా, ఏం గుర్తులేదా? గుర్తొచ్చింది. ఏదో సరదాకా అన్నానా. అనుమయ్య, ఇంతకీ మా రమణ ద్వారా ఎర్రోడు ఎక్కడున్నారు? నువ్వు ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి రావట్లేదేట్రా? వాళ్ళ దగ్గర నుంచే వస్తాను. ఏదో సరదాకా అన్నాను. అది సరే గాని మా చెల్లి మళ్ళీ ఏమైనా కనిపించిందా నీకు? అదేట్రా, నువ్వు మళ్ళీ దగ్గరికి వెళ్ళట్లేదా? వెళ్తున్నాను, కాకపోతే రోజు నిన్ను పలకరించి రమణ దగ్గరికి వెళ్ళి, రమణ దగ్గరని పలకరించి అక్కడి నుంచి ఎర్రోడి దగ్గరికి వెళ్ళి నా చెల్లి మళ్ళీ దగ్గరికి వెళ్ళి వస్తా ఉంటే మధ్యలో ఏదో తగిలి పడిపోయాను అంతే. సర్లే, నువ్వు త్వరగా ఇంటికి వెళ్ళు. మీ చెల్లి మళ్ళీ ఎదురు చూస్తూ ఉంటది. నువ్వు తొందరగా వెళ్ళకపోతే ఆ జిత్తుగాడు వచ్చి తీసుకెళ్ళిపోతాడు. తొందరగా వెళ్ళు. నన్నెల్లు అని ఈడెళ్ళిపోతాడేంటబ్బా. తెంగబడే వాడెవడో అక్కడ అనుమానాస్పదంగా తిరుగుతున్నాడు, ఇలా పిలుచుకురా. ఎస్ సార్, నేను అక్కడ వెయిట్ చేస్తుంటాను. అలాగే సార్. ఓకే. ఏం బాబు, ఎవరు నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? పద, మా ఆఫీసర్ గారు పిలుస్తున్నారు. పొద్దు నుంచి ఏమీ తెలియదు, కడుపులో బాగా ఆకలేస్తుంది. పద 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 పద. ఇదిగా బాబు, ఓ 2 డజన్ గార్లు ఇచ్చాయి. అన్నట్టు అదే చేత్తో ఈ బాబు కూడా గార్లు ఇచ్చాయా? ఎందుకంటే నాకు ఆకలేస్తుంది అని ముందుగానే గమనించి నీకు గార్లు పెడతాను పెట్టిస్తాను అని నన్ను ఇక్కడ కట్టుకొచ్చాడు కదా. నీకు గార్లు పెడతారని ఎవరు చెప్పారు? నువ్వే కదా ఈ బాబు గారి కోసం పిలుస్తున్నాడు రా అని అన్నావు. గారి కాదు, గారు. గారు అంటే మర్యాద, అంతేగాని తినేగారి కాదు. నీకు గారెలు పెడతారని ఎవరు చెప్పారు? నువ్వే కదా ఈ బాబు గారి కోసం పిలుస్తున్నాడు రా అని అన్నావు. గారి కాదు, గారు. గారు అంటే మర్యాద, అంతేగాని తినేగారి కాదు. నువ్వు మంచోడు అనుకున్నాను, కాదా చెడ్డోడివా? అయితే వెళ్ళిపా, నేను ఈ ఆఫీసర్ బాబు కూర్చొని చెప్పి మాట్లాడుకోవాలి. ఏంటి సార్ వీడు తలతిగ్గా మాట్లాడుతున్నాడు? వీడు మన ముందు నటిస్తున్నాడు. మనం డిపార్ట్మెంట్ నుంచి వచ్చామని తెలుసుకుని మనల్ని బోల్తా కొట్టించడానికి ఇలా నటిస్తున్నాడు.
మనం ఇక్కడికి అందరినీ ఎంక్వైరీ చేయడానికి వచ్చాం. అదేదో వీడి దగ్గర నుంచి చేద్దాం. ఆ నిజాలు వచ్చే వరకు మన పద్ధతిలోనే ట్రీట్ చేద్దాం. అలాగే సార్. రేయ్, నీ పేరేంట్రా? తెలీదు. నువ్వెక్కడుంటావు? గుర్తులేదు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? మర్చిపోయా. సార్, మీరు చెప్పింది నిజమే. నేనేం అడిగినా తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాను అని సమాధానం చెప్తున్నాడు. ఇంకేం చెప్పట్లేదు సార్. నాకు తెలుసు వీళ్ళు నాటకాలు ఆడుతున్నారని. వీళ్ళ సంగతి చెప్తాను. వాడిని తీసుకెళ్ళి ఆ చెట్టు దగ్గర కూర్చోబెట్టు. అలాగే సార్. పదరా. పదరా. నన్ను ఎందుకు కట్టేస్తున్నారా? మాట్లాడకు. నువ్వెక్కడ కట్టేశావరా? బాబాయ్, నేనేం చేశాను రా? అసలు నన్ను ఎందుకు కట్టేశారు? నాకు తెలియాలి, నాకు తెలియాలి, నాకు తెలియాలి. ఎక్కువ మాట్లాడకుండా నోట్లో గుడ్డలు కుక్కు. అయ్య బాబాయ్, అసలు నన్ను కట్టేయడానికి మీరెవరండి? నేనేమన్నా మీ ఇంట్లో దొంగతనం చేశానా? లేకపోతే మా ఇల్లు అనుకుని మీ ఇంట్లో దూరేనా? చెప్పండి రా, చెప్పండి, చెప్పండి రా. నేను అడిగే సమాధానానికి మీరు ఏం ప్రశ్నలు చెప్తారో నాకు తెలియాలి, నాకు తెలియాలి. ఏం సార్, వీడు ఎక్కువ మాట్లాడుతున్నాడు. ఒకటి ఏమంటారా? దెబ్బ పడిందంటే నిజాలు వరుస పెట్టి కక్కాలి. అయ్యి బాబాయ్, నన్ను చంపేస్తాడు బాబాయ్, చంపేస్తాడు బాబాయ్. ఒరేయ్, నేను ఇంకా కొట్టలేదురా. అందుకే నేను అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పు, నేను వదిలేస్తా. అంటే ఏ దెబ్బ పడాలా? మరి చెప్పు. మరైతే అడుగు. చెప్పు. ఈ గుడానికి జరిగే అన్యాయాలన్నిటికి కారణం ఆ రమణ దొర అని నాకు తెలుసు. ఈ విషయం కాక ఇంకా కొత్త విషయాలు ఏమన్నా జరిగితే నాకు చెప్పు. అవును, త్రిలోచన ఇక్కడ ఏం పని చేస్తుంది? నాకు తెలిస్తే మీకు చెప్పొచ్చు. అయినా మీరెవర్రా బాబు? పిచ్చెక్కిన వాళ్ళలాగా ఇందాకటి నుంచి పిచ్చ పిచ్చగా నన్ను కొట్టేస్తున్నారు. నేను నిన్ను కొట్టడం ఏంట్రా? సరే, నీకు తెలిసిన నిజాలన్నీ చెప్పు. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాను. అయితే నేను కూడా నిన్ను కొట్టేస్తా, నరికేస్తా, చంపేస్తా. విఠల్, మనం ఇందాకటి నుంచి నిజం చెప్పించడానికి ప్రయత్నిస్తున్నాం, కానీ వీడు చెప్పడం లేదు. నాకు తెలిసి ఇతనికి మతిపోయినట్టుంది. అటు చూడు, వాడి పిచ్చి చూపులు. నిజమే సార్. అయితే ఇటు పిచ్చోడే. వదిలేమంటారా? విఠల్, వదిలే. సార్, పొద్దున్నే మనకి పిచ్చోడు తగిలేడేంటి? ఇంకోటి ఎవడో కూడా వస్తాడులేండి సార్. సరే, వాడిని ఆపు, ఎంక్వైరీ చేద్దాం. అలాగే సార్. లచ్చన్న, సమయానికి కనిపించావు. ఈ కోణం గడితో పడలేకపోతున్నాను. ఇదిగో, నువ్వే ఏదైనా మంది. ఎరా కోణంగే, పాపం నాకన్నా నేర్పిస్తున్నావుంట. తప్పు కదా? తప్పే, ఏడిపించడం తప్పే. చూసావా నాకన్నా పాపం ఎంత పశ్చాత్తాప పడుతున్నాడో. మరి ఎందాక నన్ను అంతగా ఏడిపించాడు? ఏడిపించానా? నిన్ను నేను ఏడిపించానా? అసలు ఎవడ్రా నువ్వు? ఇందాక నుంచి నాతో తెగ మాట్లాడేస్తున్నావు. పైగా నేను నిన్ను ఏడిపించాను అంటున్నావు. అసలు ఏమనుకుంటావు నా గురించి? రచన, ఏంటిది? మళ్ళీ మామూలుగా మాట్లాడుతున్నాడు. ఇంతకీ వీడికి పిచ్చి తగ్గినట్ట? ఎందుకు తగ్గలేదు? ఎరా కోణంగే, నీకు పిచ్చి అంటాడేంట్రా? ఆడంతే లచ్చన్న. ఆడికి తెలివికి పిచ్చికి తేడా తెలియని అమాయకుడు. ఆడి మానా నన్ను వదిలేద్దాం. చిన్న వయసు కదా, తర్వాత తెలుసుకుంటాడులే. చూసావా నాకన్నా ఈయన పిచ్చోడని నువ్వు ఎలా అనగలుగుతున్నావు? నిజమే లచ్చన్న, కానీ నువ్వు మాట్లాడితే బాగానే మాట్లాడుతున్నాడు. కానీ నేను మాట్లాడితేనే ఎవరితోనో మాట్లాడినట్టు, నేనెవరో తెలియనట్టు మాట్లాడుతున్నాడు. కావాలంటే చూడు. ఒరేయ్, నిజంగా నన్ను గుర్తుపట్టలేదా? పట్టలేదు. ఎందుకంటే పట్టబగలే పట్టా లేకుండా పట్ట మంచం మీద పిల్లి మొగ్గలేస్తున్నావు కదా, అందుకని. తెలిసిందా? ఒరే, నీకు పిచ్చి బాగా ముదిరిపోయిందిరా. నీకు నల్లేరి కషాయం, నాగుపాము విషం తప్ప ఇంకేమీ లేదు. ఇక నిన్ను బాగు చేయటం నా వల్ల కాదు. నన్ను బాగు చేయటమా? నేనేమైనా ఇరిగిపోయిన బల్లాన్నా, అరిగిపోయిన పళ్ళాన్నా?
ఎందుకు ఎందుకు నన్ను బాగు చెయ్యాలనుకుంటున్నావు? అరే నువ్వు సరిగ్గా ఉంటే పాపం ఈ నాగన్న కూడా నిన్ను బాగు చేయాలని అనుకోడు. కానీ నీకు కొంచెం తేడాగా ఉంది కదా, అందుకని అలా అన్నాడు. అవునా కాదా? నీకు తేడా చేసిందే లేదా? చేసింది, బాగా చేసింది. నువ్వు సరిగ్గా ఉంటే పాపం ఈ నాగన్న కూడా నిన్ను బాగు చేయాలని అనుకోడు. కానీ నీకు కొంచెం తేడాగా ఉంది కదా, అందుకని అలా అన్నాడు. అవునా కాదా? నీకు తేడా చేసిందే లేదా? చేసింది, బాగా చేసింది. ఎంత తేడా చేసిందంటే మనోళ్ళెవరో పరాయి వాళ్ళెవరో గుర్తు తెలియనంత తేడా చేసింది. అందుకే నన్ను అందరూ పిచ్చోళ్ళ చూస్తున్నారు. కానీ నేను పిచ్చోడిని కాదు లచ్చన్నా, పిచ్చోడిని కాదు. ఆ విషయం ఈ ఎర్రి నాగన్న కూడా చెప్పు చెప్పు. అక్కర్లేదు, నువ్వు అపరమేధవన్న విషయం నాకు నీకు తెలుసు. ఇక నిన్నెవరు ఏమన్నా నువ్వేం పట్టించుకోక్కర్లేదు. అందుకే నువ్వు ప్రస్తుతానికి ఇలాగే ఉండు, తెలిసిందా? ప్రస్తుతానికి ఇలాగే ఉండు. ప్రస్తుతానికేంటి? అది నీకు అప్రస్తుతం. అయినా అప్రస్తుతానికి ప్రస్తుతానికి ఉన్న తేడా ఏంటో తెలియదు కాక తెలీదు. పోనీ నీకు తెలిస్తే చెప్పు. అది అలాగడిగా బాగుంది. ప్రస్తుతానికి అప్రస్తుతానికి ఉన్న తేడా అర్థమైందా? ఆ అనే అక్షరం అమ్మ అని అరిసిన అరకాన్ని తెలుసుకున్నా ప్రస్తుతానికి ఆ విషయం అప్రస్తుతం. ఏమంటావు? ఇంకేమంటాను, నీతో పాటు మాకు పిచ్చెక్కితే బాగుండంటాను. ఎందుకంత నిరాశ నాకన్నా? ఆ అవతలని బాగు చేయలేకపోతే అది మన అసమర్థత. అంత మాత్రాన మరింతగా మన సమర్థతను పెంచుకోవాలి తప్ప కుంగిపోయి నిరాశలోకి వెళ్ళిపోకూడదు. రోగికి రోగం తగ్గలేదని వైద్యుడు మందివ్వడం మానడం, దైవం ప్రత్యక్షం అవ్వలేదని భక్తుడు ప్రసాద నివేదనలు మానడం. నిజమే లచ్చన్న, కానీ నీతో ఇటు బాగానే మాట్లాడుతున్నాడు, మరి నాతో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు ఎందుకని? నువ్వు నేను నుంచున్న వైపు నుంచో నీకే తెలుస్తుంది. రా. ఇప్పుడు అడుగు. ఒరే, ఈ అడవికి మంచి రోజులు వస్తాయంటావా? ఎందుకు రావు? మంచి రోజులు వస్తాయి. వస్తాయి అనుకోవాలి. ఒకవేళ రాకపోయినా వస్తాయి అనే ఆశతో మనం బతికేయాలి. ఎందుకంటే మనిషి ఆశాజీవి. ఏమంటావు నాగన్నా? ఇప్పుడు చూడు కోణంగే, నువ్వు చాలా బాగా చెప్పావురా. కోణంగా ఆడి గాని వచ్చాడా? అయినా నువ్వెవరవరా నన్ను నీ వైపు తిప్పుకోవడానికి? నేను అలా ఎవ్వరికీ లొంగను. నువ్వు నన్ను బాగా చెప్పావు, చెప్పిచ్చి కొట్టావు అని నన్ను పొగడకో. నాకు పొగడతలంటే ఇట్ట ఉండవు. వస్తాను, నాకు చాలా పనులున్నాయి. రచన ఇటువైపు నుంచి ఒకలాగా, అటువైపు నుంచి ఇంకోలాగా మాట్లాడుతున్నాడేంటి? అటువైపు ఏముంది? అడ్డుకట్ట. అంతేకాదు, మనం దానికి చాలా దగ్గరగా ఉన్నాం. అందుకే గహనం గడియలకు కూడా దగ్గరవుతున్నాం. అటువైపు నిలుచుంటే ఆ అడ్డుకట్ట ప్రభావం ఎలా ఉందో చూసావా? ఇక రాబోయే గహనం రోజు ఇంకెంత ప్రభావం ఉంటుందో ఊహించు. ఒరే బండా,
మొన్న జిత్తుతో చెప్పమన్న మాటలు చెప్పావా లేదా? చెప్పాను. జిత్తు కూడా అందుకు ఒప్పుకున్నాడు. ఒకవేళ అడ్డుకట్ట దగ్గరికి వాళ్ళంతమంది మనుషుల్ని తీసుకొచ్చినా చుట్టుపక్కల గూడె వాళ్ళందరినీ ఏకం చేస్తానని చెప్పాడు. అంతేకాదు, వాళ్ళకి దక్కంది ఇంకెవరికి దక్కకూడదనే మనస్తత్వం అన్న ఆ తిలోచన రమణ దొర ఆ ప్రాంతాన్ని ఆయుధాలతో యంత్రాలతో ధ్వంసం చేస్తారనే భయం కూడా నాకుంది. అందుకే ఈ గుడి నుంచే కాదు, ఏ గుడి నుంచైనా సరే యంత్రాలతో కానీ ఆయుధాలతో కానీ ఈ అడవిలోకి ఎవరైనా ప్రవేశిస్తుంటే మన గుడి పోల్ని వెంటనే మనకు తెలిసేమని చెప్పు. నువ్వు చెప్పింది నిజమే లచ్చన్న. మొన్న ఒక రోజు ఎవరో కొందరు ఆయుధాలతో వచ్చి జాగిలేల గూడెంలో ఉన్న మన వాళ్ళని బెదిరించి అక్కడే ఇంట్లో ఉంటామని చెప్పారంట.